అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటి ఇల్లాల్ని లక్ష్మీ స్వరూపంతో పోలుస్తారు. అయితే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం స్త్రీలు చిన్న చిన్న నియమాలు పాటిస్తే చాలు, ఇక మీ ఇంట్లో కష్టాలు అనేవే ఏర్పడకుండా మీ కుటుంబం అంతా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో జీవిస్తారు. మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మీ భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వివాహమైన ఆడవారు ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి. ఉదయం 4 గంటల నుండి 5 గంటల మధ్యలో దేవతలు తిరుగుతూ ఉంటారట. బ్రహ్మ ముహూర్తంలో ఇంటి సింహద్వారం తలుపులు తెరిస్తే మీ ఇంట్లోకి వెంటనే దేవతలు ప్రవేశిస్తారు. కాబట్టి ఈ సమయంలో ఆడవారు నిద్రలేచి ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అయితే చాలామంది ఆడవారు చాక్పీస్తో ఇంటి ముందు ముగ్గు వేస్తారు, కానీ బియ్యపిండితో ముగ్గు వేస్తేనే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఇక వివాహమైన ఆడవారు మెడలో ఖచ్చితంగా నల్ల పూసలు ధరించాలి. నల్ల పూసలు మీ భర్తను రక్షిస్తాయి, కాబట్టి ప్రతి ఒక్కరి మెడలో నల్ల పూసలు ఉండాలి. ఇక చాలామంది ఆడవారు చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు చూపుడు వేలుతో బొట్టు పెట్టుకుంటారు, కానీ ఇలా అస్సలు చేయకూడదు. మధ్య వేలుతో కానీ ఉంగరపు వేలుతో కానీ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు భర్తను పేరు పెట్టి పిలుస్తున్నారు, కానీ మీ భర్తను పేరు పెట్టి పిలవకూడదు. ఇలా చేయడం వల్ల మీ భర్త ఆయుష్ తగ్గుతుందని, సమాజంలో ఉన్న గౌరవ మర్యాదలు కూడా తగ్గుతాయని నమ్మకం. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి గురువారం ఉదయాన్నే స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీ జాతకంలో గురుబలం పెరిగి ఇక పట్టిందల్లా బంగారమయం అవుతుంది. అలాగే ఇంట్లో వ్రతాలు చేసేటప్పుడు ముఖ్యంగా పండుగ రోజుల్లో పట్టు వస్త్రాలు ధరించి ఇంట్లో దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. మనలో చాలామంది సముద్ర స్నానానికి వెళ్తూ ఉంటారు. అయితే మంగళవారం మరియు శుక్రవారాల్లో సముద్ర స్నానానికి దూరంగా ఉండాలి. అలాగే శనివారం పొరపాటున కూడా నూనె కొనకూడదు. ఎందుకంటే శనివారం నూనె కొంటే ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు పెరిగిపోతాయి. ప్రతి శనివారం పూట నల్ల చీమలకు ఆహారంగా పంచదారను వేస్తే అప్పుల బాధలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి. ఇక శుక్రవారం పూట రాళ్ళ ఉప్పు కొంటే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అయితే సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో పొరపాటున కూడా నిద్రపోకూడదు. సాయంత్రం పూట నిద్రపోతే మీ ఆయుష్ తగ్గిపోతుంది. అలాగే సాయంత్రం వేళ జుట్టు దువ్వకూడదు, దీనివల్ల మీ ఇంటి సంపద నశిస్తుంది. అలాగే చీకటి పడ్డాక ఇల్లు ఊడవకూడదు, దీనివల్ల మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ఇక సాయంత్రం 6 దాటిన తర్వాత కాసేపు ఇంటి తలుపులు తెరిచి ఉంచాలి, దీనివల్ల మీ ఇంట్లోకి మహాలక్ష్మీదేవి అడుగుపెడుతుంది. సాయంత్రం సమయంలో తదాస్తు దేవతలు సంచరిస్తూ ఉంటారు, కాబట్టి ఈ సమయంలో చెడు మాటలు మాట్లాడకూడదు, లేదంటే ఆ చెడు మాటలు శాపంగా మారి మీ కుటుంబానికే చుట్టుకుంటాయి. ఇక రాత్రిపూట నిద్రించేటప్పుడు దక్షిణం వైపుకు తలపెట్టి నిద్రిస్తే మీ ఆయుష్ పెరుగుతుంది. అయితే ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ జుట్టు విరబోసుకొని నిద్రపోకూడదు. అలాగే మీరు నిద్రించే మంచానికి ఎదురుగా అద్దం లేకుండా చూసుకోండి, దీనివల్ల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ముఖ్యంగా పండుగ రోజుల్లో వివాహమైన స్త్రీలు ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలి. ఆరోగ్యంతో పాటు సుమంగళి యోగం సిద్ధిస్తుంది. అలాగే ప్రతి వారానికి ఒకసారి ఇంటి గుమ్మం బయట పసుపు నీళ్లు చల్లుకోండి, ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. మనం వంటలో వాడే ఉప్పుకు చాలా విశిష్టత ఉంటుంది. ఉప్పును లక్ష్మీదేవితో పోలుస్తారు, కాబట్టి వంటగదిలో ఉండే ఉప్పును ఎల్లప్పుడూ నిండుగా ఉంచుకోవాలి. ఉప్పు డబ్బా ఖాళీ అయితే మీ ఇంటి సంపద కూడా తరిగిపోతుంది, కాబట్టి ఉప్పు డబ్బా నిండుగా ఉండేలా చూసుకోండి. ఇక ఆడవారు మంగళవారం పూట తలస్నానం చేయకూడదు, దీనివల్ల మీ కుటుంబంలో లేనిపోని సమస్యలు ఏర్పడతాయి. చాలామంది ఆడవారు రాత్రిపూట నిద్రపోయే ముందు పెరుగు తోడుపెట్టి నిద్రపోతారు, కానీ చీకటి పడ్డాక పెరుగు తోడు పెడితే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. ముఖ్యంగా ఆడవారు తింటూ వంట చేయకూడదు, లేదంటే మీ సంతానానికి దోషం ఏర్పడుతుంది. వంటగదిలో తూర్పు వైపుకు తిరిగి వంట చేస్తే మీరు చేసే వంట అమృతంలా మారుతుందట. అయితే పొరపాటున కూడా కోపంతో వంట చేయకూడదు. ఇక ఇంట్లో పాలు పొంగితే చాలా శుభసూచకం, కానీ పాలు తరచూ మాడిపోతూ ఉంటే దీనివల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. వంటగది ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి. సింక్లో ఎంగిలి పాత్రలు ఉండకూడదు, లేదంటే మీ ఇంట్లో అప్పుల బాధలు పెరిగిపోతాయి. కాబట్టి ఇంట్లో పాలు మాడకుండా జాగ్రత్త పడండి. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు వంటగదిని తడి బట్టతో శుభ్రం చేసుకోండి.
ఇక మీ ఇంట్లో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఉంటుంది. ఉదయాన్నే ఇంట్లో వంట చేసేటప్పుడు గ్యాస్ స్టవ్ని లైటర్తో కాకుండా కర్పూరంతో వెలిగిస్తే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల అగ్నిదేవుని అనుగ్రహంతో మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. అలాగే ఉదయం నిద్ర లేవగానే ముందుగా అరచేతులు చూసుకోవడం అలవాటు చేసుకోండి. మన అరచేతిలో లక్ష్మీదేవి, సరస్వతీదేవి, గౌరీదేవి నివసిస్తారట. కాబట్టి ఉదయాన్నే అరచేతులు చూసుకుంటే దేవతల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. స్త్రీలు ప్రతిరోజు స్నానం చేయగానే మొట్టమొదటిగా మీ పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోండి. ఇలా చేస్తే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే మంచి ఆరోగ్యం లభిస్తుంది. స్త్రీలు ప్రతిరోజు తులసి కోటను పూజించాలి. ప్రతిరోజు తులసి కోటలో దీపం పెట్టలేని వారు తులసి కోటలో చెంబుడు నీళ్లు పోసి తులసికి నమస్కారం చేసుకోండి. స్త్రీలకు వైధవ్యం రాకుండా దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అలాగే ప్రతిరోజు తులసి కోటకు 3 ప్రదక్షిణాలు చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. చాలామంది ఆడవారికి ప్రతిరోజు దీపారాధన చేయడం కుదరదు. అలాంటి స్త్రీలు ఉదయాన్నే స్నానం చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని మీ ఇల్లంతా అగరవత్తుల ధూపం వేయండి. తద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. మన హిందూ ధర్మంలో శంఖానికి చాలా శక్తి ఉంటుంది. వారానికి ఒకసారి ఇంట్లో శంఖం ఊదాలి. దీనివల్ల మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇక ఇంట్లో దీపారాధన చేసే ఆడవారు తడి జుట్టుతో దేవుడిని పూజించకూడదు. దీనివల్ల మానసిక అశాంతి కలుగుతుంది. అలాగే జుట్టు విరబోసుకొని ఇంట్లో దీపం వెలిగించకూడదు. ఐశ్వర్యాన్ని కోరుకునేవారు ప్రతినిత్యం ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. విపరీతమైన ధనలాభం కలుగుతుంది. ఇక బయట నుండి ఇంటికి రాగానే వెంటనే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి. కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి అడుగు పెడితే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. వంటగదిలో ఉండే గ్యాస్ పొయ్యి పైన ఖాళీ గిన్నెలు పెట్టకూడదు. దీనివల్ల ధనధాన్యాలకు కొరత ఏర్పడుతుంది. ఇక మనలో చాలామందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది. అయితే గుడిలో ఇచ్చిన పుష్పాలను స్త్రీలు వెంటనే తలలో పెట్టుకోవాలి. అలా చేస్తే దైవానుగ్రహం సులభంగా కలుగుతుంది. మిగిలిపోయిన అన్నాన్ని వృధా చేయకూడదు. ఆహారం వృధా చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది. అలాగే తిన్న కంచంలో చేతులు కడగకూడదు. దీనివల్ల మీ ఇంటి ఐశ్వర్యం నశిస్తుంది. అలాగే ఒళ్ళో కంచం పెట్టుకొని అన్నం తినకూడదు. మంచం పైన కూర్చొని భోజనం చేయకూడదు. దీనివల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. చక్కగా నేలపైన కూర్చుని అన్నం తింటే మంచి ఆరోగ్యంతో పాటు మీ ఆయుష్ కూడా పెరుగుతుంది. ప్రతి నెలలో పౌర్ణమి తిథి ఏర్పడుతుంది. పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రత కథను వింటే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. అలాగే ప్రతి అమావాస్య రోజున పితృదేవతలను పూజిస్తే మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా ఉంటాయి. ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు సాయంత్రం పూట మీ పూజ గదిలో దీపం వెలిగిస్తే ఇంటికున్న అరిష్టం తొలగిపోతుంది. ఇక సాయంత్రం వేళ ఎవరికీ అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు. ఈ విధంగా చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.